సార్ నా పేరు షాబాజ్. నాది ఉరవకొండ సార్. నాది వచ్చేసి 2014లో మ్యారేజ్ అయింది సార్. గుంటుగల్ అమ్మాయి రిజ్వానా అనే అమ్మాయితో నాకు మ్యారేజ్ అయింది సార్ 2014లో. పెళ్ళైన కొద్ది రోజులు బాగానే ఉన్నాం సార్. ఆమె కొద్ది రోజుల తర్వాత ప్రతిరోజు నాకు టార్చర్ చేసేది సార్. నీ ఇంటి నుంచి నువ్వు ప్రాపర్టీ తీసుకుని నువ్వు సైడ్ వచ్చేయాలా, నువ్వు మీ ఇంట్లో ఉండకూడదు, మీ అమ్మ నాన్న దగ్గర ఉండకూడదు, నువ్వు సైడే ఉండాలా, నీకు ఏమైతే ప్రాపర్టీ వచ్చిందో అదంతా నువ్వు తీసుకుని రావాలని చెప్పి ప్రతిరోజు టార్చర్ చేసేది సార్. దీనివల్ల మేము పెద్దల సమక్షంలో చెప్పినా కూడా, పెద్దలు ఎన్నో సార్లు చెప్పినారు సార్ తనకు, ఇలా నువ్వు చేయకూడదమ్మా, ఏదన్నా కూడా మంచిగా చేసుకోవాలని చెప్పినా కూడా తను వినకుండా సర్లే అని చెప్పి, పెద్ద మనుషులు సర్లే అని చెప్పి తిరిగి మరీ నాకు సేమ్ టార్చర్ చేసేస్తారు అమ్మాయి. నాకు 2 పిల్లలు ఉన్నారు సార్, ఒక బాబు ఒక కూతురు సార్. సార్ ఇది ఇష్యూ ప్రతిసారి ఇట్లా అయ్యే సార్. తను నాతో కొట్లాడి అసలు ఎటువంటి రీజన్ లేనట్లు కొట్లాడేది వెళ్ళిపోయేది సార్. ఇంటికి వెళ్ళిపోయి కూర్చొని అక్కడ నుంచి నేను ఫోన్లు చేస్తే, అక్కడ నుంచి వచ్చేసి నేను ఫోన్ చేసి ఇంటికి రామని కాపురం చేసుకొని మంచిగా ఉందారా అని చెప్పి నేను చెప్పినా కూడా తను వినకుండా, నాకు నువ్వు ప్రాపర్టీనే చేసి ఇలా ప్రాపర్టీ చేసి ఇచ్చి నువ్వు సపరేట్ పెడితేనే నేను వస్తా, లేదంటే నేను రానని చెప్పి ఇలానే చేసేది సార్. ఇప్పుడు తను 2018లో వెళ్ళిపోయింది సార్. మా ఇంటి నుంచి వెళ్ళిపోయి తన ఇంట్లో ఉంది, ఎక్కడ గుంటకల్లో ఉంది. గుంటకల్లో ఉండు తను 2020లో నా పైన కేసెస్ పెట్టింది సార్. ఆ 2018 నుంచి 20 లోపల చాలా పంచాయతీ అయినాయి సార్. 4-5 టైమ్స్ మేము పిలుచుకురావడానికి కాంప్రమైజ్కి వెళ్ళాం సార్. అయినా తను వాళ్ళు అక్కడ కూడా ప్రాపర్టీ కావాలా, ప్రాపర్టీ ఇస్తేనే మేము వస్తాం, లేదా మేము రామని చెప్పి డిమాండ్ చేశారు సార్. ప్రాపర్టీ ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా నీ పైన కేసులు పెడతాం, 498A ఇలాంటి కేసులు అన్నీ పెడతాము, ఇంకా చాలా కేసులు పెడతామని చెప్పి బెదిరించి నాతో ఆస్తి గురించి మాట్లాడారు సార్. నేను ఎందుకు ఇవ్వాలా, దేనికోసం మేము మంచిగా ఉందాం రా అని చెప్పినందుకు, లేదు ఇప్పుడు నీ పైన ఖచ్చితంగా కేసులు పెడతాం చూడని చెప్పి 2018లో వెళ్ళిపోయి 2020లో నా పైన కేసులు పెట్టింది సార్. నా పైన, నా ఫ్యామిలీ వాళ్ళ పైన. 2020లో గుంటగల్లో పెట్టిన కేసులు కాక మరి మాకు ఇప్పించాలని చెప్పి, హరాస్మెంట్ చేయాలని చెప్పి హాస్పిటల్లో కూడా కేసులు వేసింది సార్. MCDV యాక్ట్ అని చెప్పి అక్కడ కూడా కేసులు వేసి అక్కడ కూడా తిరుగుతున్నాం సార్. అయితే అమ్మాయి ఏం చేసిందంటే, అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయి, నా కొడుకు కూతురున్నారు సార్, అబ్బాయిని తీసుకెళ్లి అమ్మాయిని నాతోనే వదిలేసింది సార్. అమ్మాయి ఇష్టం లేదని చెప్పి అమ్మాయి నాతోనే వదిలేసింది. అమ్మాయి నేనే పెంచుకున్నాను సార్. నాతో పాప ఉందని చెప్పి నేను తనకు చాలా సార్లు చెప్పాను సార్, రా పాప ఉంది, పిల్లల భవిష్యత్తు చెడిపోతుందని చెప్పినా కూడా వినకుండా తను, లేదు నాకు నువ్వు ప్రాపర్టీ ఇస్తేనే వస్తా, లేదా నీ ఇంకా అంటూ చూసానని చెప్పి తను కేసులే కంటిన్యూ చేసింది సార్. ఇప్పుడు హాస్పిటల్లో ఏమైందంటే మెయింటెనెన్స్ ఇష్యూ అయింది సార్. మెయింటెనెన్స్ గ్రాండ్ అయింది, నేను కడుతూనే ఉంటాను సార్ ఇంట్రీమ్ మెయింటెనెన్స్. తర్వాత ఏమైందంటే 2021లో సార్, ఇప్పుడు నా పాపకు హెల్త్ బాగాలేదు సార్, తన పాపకు ఫిట్స్ వస్తున్నాయని చెప్పి 2021లో నేను తనకు ఓవరాల్గా నేను డైరెక్ట్ మాట్లాడాను సార్, కోర్టులోనే మాట్లాడినా, ఇప్పుడు కన్నా నువ్వు వస్తావా రావా, ఎందుకంటే పాప హెల్త్ బాగాలేదు, పాపకు చూసుకోవడానికి ఎవరు లేరు, నేను ఎక్కడంటే అక్కడ ఇప్పుడు నీ టెక్నీషియన్ సార్, గంపలు ఫిట్ చేస్తుంటాను, నేను వెళ్ళిపోతుంటా పని పైన. అలాంటి టైంలో పాపకు ఫిట్స్ వస్తే చూడడానికి ఎవరు లేరని చెప్పి తను రిక్వెస్ట్ చేసినా కూడా నా వైఫ్ తను వినకుండా, నాకు ప్రాపర్టీ ఇస్తేనే వస్తాను ఇంటికి, అది కాక సపరేట్ పెట్టాలను, లేదంటే నేను ఇంకా కేసులు పెడతానని చెప్పి ఇలానే బెదిరిస్తూ చెప్తే సార్. నేను తనకు చెప్పాను సార్, నువ్వు ఇంకా రాలేకపోతే పాపకు చూసుకోవడానికి మాత్రం నేను ఇంకో సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాను చూడు అని చెప్పి చెప్పినా కూడా నువ్వు చేసుకో అని చెప్పేసింది సార్. సో నేను పాపకు చూసుకోవడానికి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను సార్ 2021లో. ఇప్పుడు పాపకు చూసుకుంటూ సెకండ్ వైఫ్ అంతా బాగున్నాం సార్ నేను ఇంట్లోనే. పాపకు ఇప్పుడు నాది సెకండ్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి తెలిసింది సార్ ఈ విషయము. ఒక 6 months తర్వాత విషయం తెలిసిన తర్వాత నా పాపకు స్టేషన్ త్రూ సార్, పోలీస్ వాళ్ళ తరపున హరాస్మెంట్ చేసి మాకు ధమ్కీలు ఇచ్చి పాపకు తీసుకుపోయినారు సార్, ఇల్లీగల్గా తీసుకుపోయినారు సార్. నవంబర్ 12 నుంచి మాకు స్టేషన్లో సార్, పోలీస్ వాళ్ళ త్రూ స్టేషన్లోనే మాకు కూర్చోబెట్టుకున్నారు సార్. మీరు ప్రాపర్టీ చేసికపోతే మీ పైన చాలా కేసులు పెడతాం అని చెప్పినారు సార్. మేము చెప్తున్నాం సార్, ఇవన్నీ కేసులు విచారణ ఉన్నాయి, ఆమె సెకండ్ మ్యారేజ్ అని చెప్పి ఇష్యూ అక్కడ ఆల్రెడీ చెప్పింది సార్. 2023లో కోర్టులో తను చెప్పింది, ఇది సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు అని చెప్పిన విషయము ఆ పోలీసు వాళ్ళు నేను చెప్తే వాళ్ళు వినట్లేదు సార్. పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నారు సార్. సరే ఇప్పుడు నువ్వు వచ్చి ఉన్నావు కదా ఇంట్లో, కేసులు విత్డ్రా చేసుకొని మంచిగా ఉందామా అని చెప్పి నేను పిలిచినా కూడా తను రావట్లేదు సార్. కేసులు విత్డ్రా చేయను, నువ్వు ఖచ్చితంగా నాకు ప్రాపర్టీ చేసి ఇవ్వాల్సిందేదే అని చెప్పాను. ప్రాపర్టీ దీనికోసం నేను అడిగితే నాకు ఖచ్చితంగా ప్రాపర్టీ కావాల్సిందేదే అని చెప్పి నా పైన మరీ ఫోర్స్ఫుల్గా సార్ వేరే కేసులు పెడతానని చెప్పి బెదిరించింది సార్. నేను ప్రాపర్టీ అయితే నేను చెయ్యను అని చెప్పినందుకు, మంచిగా మనం బతుకుందాం రా, ప్రాపర్టీ ఇంకెందుకు, ఇప్పుడు ఫ్యూచర్ అంతా మనకే కదా, మనకి ఏమైతే ఉందో మన పిల్లలకి వస్తుంది, ఏదైనా కానీ మనం చేద్దామని చెప్పి నేను చెప్పినా కూడా వినకుండా ఇప్పుడన్నా చేసేలాను ప్రాపర్టీ అని చెప్పి ప్రాపర్టీ కోసం తను డిమాండ్ చేసింది సార్. నేను ఆ అల్లాబకాష్ అనే అతన్ని పిలుచుకొని
అల్లాబకాష్, మళ్ళీ అల్లాబకాష్ భార్య, తర్వాత వాళ్ళిద్దరు పిల్లోళ్ళు ఇల్ఫాజ్, అష్వాక్, కానీ మళ్ళీ రిజ్వానా నా వైఫ్ సార్, రిజ్వానా తమ్ముడు ఇంతియాజ్, వాళ్ళమ్మ షమీము, వాళ్ళందరూ ఫోర్స్ఫుల్గా వచ్చి మా కిందింట్లోనే ఉన్నారు సార్. ఇప్పుడు మా పైన తప్పుడు కేసులు పెడుతున్నారు సార్. ఏమన్నా కానీ మీరే మాకు సంరక్షణ కలిసిందని చెప్పి చెప్తున్నాం సార్. మేము ఇప్పుడు ఎస్పీ సార్ ఏం చెప్తున్నారంటే డిఎస్పీతో వెళ్ళి మీరు కలిసండి, అక్కడ విచారణ చేశారని చెప్పి చెప్తున్నారు सर उरोकोंडा पुलिस स्टेशन को 6 तारीख को गए थे सर। हमें फरवरी 6 तारीख को जा कंप्लेंट दी है सर। हमें 6 तारीख को गए थे, यहाँ वहाँ लिए नहीं सर। नहीं तुम्हारा चलता नहीं, तुम्हें जाओगे तो बोले सर। फिर हाँ चलता नहीं बोल के यहाँ एसपी ऑफिस को आको बात करे सर। हमें एसपी ऑफिस को आको बात करे तो यहाँ लिए सर। सर लेको फिर वहाँ कंप्लेंट भेजे। माँ मेरे एकड़ पोइना गाने मेरे जरगा दाने से उरोकोंडा पुलिस में बोलती हैं सर। हम ना नहीं होता बोल को फिर वहाँ हेरासमेंट करती हैं। फिर 16 को फिर आए सर। हमें यहाँ को एसपी ऑफिस फिर लेकर कंप्लेंट यहाँ लिए नहीं सर। फिर रिटर्न भेज डाले हम ना को, वहाँ भी चले आने। अब क्या करना करने का समझ में आता है हम ना को। घर में ही फिर 22 को फिर जाकर हमारे ऊपर केस आ रखी सर। बच्चे ये फलाना फलाना नंबर है सर, वो उससे फिर केस आ रखे। हमने केस रखो, हमने घर में हमारे घर में हमने गाने दिए सका नीचे कीला डाल के बैठी है। मैं जी घर में से दखल डालेंगे तो हमारे ऊपर लगाती है सर बच्ची। वो घर में है बच्ची, वो हमारे घर में से दखल डाली हमने कद बोल को घर में बैठ को बोलती है सर वो बच्ची। हाँ फुल टार्चर हो गया है सर। हमने पुलिस स्टेशन जाकर कंप्लेंट दिया था, लेते नहीं है हमारा बाइक बच्ची का लेते ही जाती हैं। उरोकोंडा पुलिस स्टेशन में जाकर रखे हैं सर। अब एक 8 दिन से 15 दिन से हम ना घर चढ़ को मारती हैं सर। जाकर कंप्लेंट रखे तो तुम्हारा कंप्लेंट तो बाहर डालते हैं, उन्होंने हम ना उल्टा कैसा रखते हैं सर। पुलिस वाले फुल इन्फ्लुएंस उनके तरफ से बात करते हैं सर। अल्लाह बख्श कहता सुने उन्हें राइटर कहते सर, उसको फूफा उन्हें है ना, उसके भाव उसकी जोर उन सब लाले का हमना को घर में मारा धाड़ी कर को गेटा तोड़ को दरवाजे तोड़ को घर में घुस को रहती हैं सर। उन्होंने कई का ये करने का समझ में आता है। बाहर खड़ो को वल्गर से बात करती हैं। फिर जाकर हमें जाकर पुलिस स्टेशन को 100 को कॉल करे तो वो पुलिस वाले आको हम ना कुछ उल्टा रिवर्स करती हैं। कल नहीं परसों रिसेंटली आको सर घर में घुस को, नीचे घर में घुस को, ऊपर घर में घुस को, दरवाजे तोड़ ले को गड़ा गड़ा बोल को दरवाजे गेटा सब फोड़ ले का आको हम बाइक बच्चे है सर। मार को खींच को कपड़े खींचे वो बच्ची के मर्द बच्चे 15-20 जने ही हैं सर। उन सब आको मार को खींचाता नहीं कर को हमारे ऊपर जो उल्टा केस रखती है बोलकर 1.5 घंटा सर। 7 बजे आई है उन्होंने, 9:30 बजे तक का घर का नहीं सर। कितना बोला हमें दरवाजे डाल ले, गेटा डाल ले, किली डाल ले, घर में छपली सर। हमें अंदर गेट डाल ले, घर में छपली सर। हमें घर चढ़ को ऊपर घर चढ़ को हम ना को मारती करती हैं। तेरा देख लेती है का तो बोल को तो कहाँ गए चलता नहीं सर। तेरा देख लेते पुलिस स्टेशन गए तो हमारा चलता नहीं सर। एसपी सर हम सीए सर उरोकोंडे के पुलिस वाले हम डराती हैं, हम तुम्हारा चलता नहीं।